జాయిన్ అయిన తర్వాత క్లాస్ తీసుకుంటాను కదా. అవును. అప్పుడు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు సార్. ఇప్పుడు నేను మొన్నే తెలుసుకున్నాను, మాట్లాడాను. ఓకే. పర్లేదండి. అంటే లివింగ్ ఫ్రమ్ ఎండ్ నుండి ఉండాలి. నెవర్ ఓకే. గాట్ గారు చెప్పారు. ఏదైనా సరే మనం అనుకున్నది ఆల్రెడీ వస్తే ఎట్లా ఉంటామో అట్లా ఉండాలి అంతే. అవును, అవును. అంటే మనకి ఎప్పుడైతే వస్తుందని వెయిటింగ్ అనేది ఉండకూడదు. మేనిఫెస్టింగ్ లో చాలా మంది ఏమంటారంటే ఎప్పుడు వస్తుంది, ఎంత టైం పడుతుందని అడుగుతూ ఉంటారు. ఓకే. అది ప్రాసెసింగ్ అనేది ఉండదు. క్వాంటమ్ ఫీల్డ్ లో ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి. మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో అంతవరకు మనకు కనిపించవు. మనం 10,000 కోరుకున్నా ఉంటుంది, రూ. 1,00,000 కోరుకుని ఉంటుంది, 10,00,000 కోరుకుని ఉంటుంది. వాళ్ళ బిలీఫ్స్ని బట్టి, వాళ్ళ ఫీలింగ్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే 10,00,000 పైన ఫోకస్ పెడతామో అది రియాలిటీలోకి వస్తుంది. ఎప్పుడైతే 10,000 పైన ఫోకస్ పెడతామో అది రియాలిటీలోకి వస్తుంది. ఆల్ ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. ఐ మీన్ క్వాంటమ్ ఫీల్డ్‌లో. అండ్ అండ్ అది ఎట్లా చేయాలంటే ఆల్రెడీ మీకైతే వస్తే ఎట్లా ఉంటారు బిహేవియర్‌లో అట్లా ఉండాలి. అంతేగాని ఎప్పుడు వస్తుందని క్వెషన్ ఉండకూడదు. దానికి ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. న్యూరల్ పాత్ ఏర్పడాలి. అండ్ డైలీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. ఇట్లా ఉంటుంది. ఆటోమేటిక్‌గా యాక్షన్ తీసుకోవాలంటారు గానీ, యాక్షన్ ఏం అవసరం లేదు. మనకి ఆటోమేటిక్‌గా హై ఫ్రీక్వెన్సీకెళ్తే ఆటోమేటిక్ యాక్షన్ ఏం తీసుకోవాలన్నది మన ఇంట్యూషన్ చెప్తుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ గైడెన్స్ ఇస్తుంది. సో, మనం ఆటోమేటిక్‌గా యాక్షన్ అనేది తీసుకుంటాం. మనకున్న ఎబిలిటీస్ ప్రకారం. ఓకే. మీరు లో ఫ్రీక్వెన్సీలో యాక్షన్ తీసుకుంటే అది నెగెటివ్‌గానే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే. మనం కరెక్ట్ వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి. మనం అంటే మీకేదా అనుకున్న మనం అనుకున్నది ప్రజెంట్‌లోకి ఎలా వస్తుంది సార్? ప్రెజెంట్ డేస్‌లో అర్థం కాలేదు. మనకు అంటే అనుకున్నదేంటంటే ఆల్రెడీ లివింగ్ ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉండాలి. పాస్ట్ గురించి ఓకే. ఆలోచించకూడదు. ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు. ఆల్రెడీ నేను ఆ బీయింగ్‌లో ఉన్నానని చెప్పి అనుకుంటా ఉండాలి. ఓకే. అంటే మనం ఆళ్ళు ఏదైతే కావాలనుకున్న ఒక ఎగ్జాంపుల్ మీరు నెలకి 1,00,000 కావాలనుకుంటున్నారు. 1,00,000 వచ్చిన వాళ్ళు 1000 రూపాయలు ఎట్లా చూస్తారో అట్లా చూడాలి. అండ్ బిహేవియర్‌లో కూడా చేంజెస్ రావాలి. అండ్ ఓకే. డ్రెస్సింగ్ స్టైల్‌లో చేంజెస్ రావాలి. అట్లా యాటిట్యూడ్ కూడా మారిపోతూ ఉండాలి. అంతేగాని నేనంత సంపాదించగలనని క్వెషన్ ఉండకూడదు. ఎప్పుడొస్తుందనే క్వెషన్ ఉండకూడదు. దానికేంటంటే ఫస్ట్ అంటే థాట్స్ నుండి కంట్రోల్ చేసుకుంటూ రావాలి. థాట్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరు వస్తారనమాట. తర్వాత ఆల్ఫా స్టేట్ వస్తుంది. ఎక్సైట్‌మెంట్ స్టే పాజిటివ్ స్టేట్ వేరు. ఆల్ఫా స్టేట్ వేరు. ఆల్ఫా స్టేట్ అనేది మనకి కామ్‌గా, రిలాక్సింగ్‌గా ఉన్నదాన్ని ఆల్ఫా స్టేట్ అంటారు. ఎక్సైట్‌మెంటు, హ్యాపీ అనేది వేరే స్టేట్. అది లో ఫ్రీక్వెన్సీయే. మీరు చాట్‌లో కూడా చూసుకోవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ చూపిస్తాను. చాలా మంది హ్యాపీగా ఉన్నాడు, పాజిటివ్‌గా ఉన్నాను అనుకుంటారు. పాజిటివ్ అనేది లో ఫ్రీక్వెన్సీ. కొంచెం లో ఫ్రీక్వెన్సీ అనమాట. మనకి పీస్ కంటే. పీసే హై ఫ్రీక్వెన్సీ. ఎన్‌లైట్‌మెంట్ ఇంకా హై ఫ్రీక్వెన్సీ. డిజైరు ఇయన్నీ కూడా ఇంకా లో ఫ్రీక్వెన్సీ నేచురల్. ఎప్పుడైతే మనం 700 ప్లస్‌కెళ్తామో పీస్‌ని దాటేసి అప్పుడు రిజల్ట్స్ వస్తాం స్టార్ట్ అవుద్ది. ప్రతి ఒక్కళ్ళు మనలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా 300, 400 లోనే ఉంటారు. అంతకంటే ఎక్కువ ఎవరు ఉండరు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్నాం మనం అని చెక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం పీస్‌లో ఉన్నామంటే 700 ప్లస్‌లో ఉన్నట్టు లెక్కే. 600 ప్లస్‌లో ఉన్నట్టు లెక్కే. ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏం క్వెషన్స్ మీకు రైజ్ అవ్వవు. మొత్తం అంతా కామ్‌గా ఉంటుంది. ఆల్‌వేస్ డీప్ మెడిటేషన్ చేసేట్లో ఉంటారు. ఇంకా మెడిటేషన్ అనేది అవసరం పడదు మనకి. 24/7 ఆల్ఫా స్టేట్‌లో ఉంటారు. ఆల్ఫా స్టేట్‌లో ఉండటం వల్ల మనకి చానా 100 ప్లస్ ఉన్నాయి గానీ, బీటా స్టేట్‌లో ఉంటే నష్టమైందని చెప్తాను. బీటా స్టేట్‌లో ఉండటం వల్ల ఏజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. తొందరగా పెరిగిపోతుంది. ఫాస్ట్‌గా ఏ ఏజింగ్ అయిపోతుంది. అండ్ ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. 20% ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుందన్నమాట బ్రెయిన్. బీటా స్టేట్‌లో. చాలా మంది సర్వైవల్ మోడ్‌లో ఉంటారు. ఎప్పుడు కూడా బీటా ఇప్పుడు స్టేట్‌లోకి అవాయిడ్ చేసి మనకి ఆల్ఫా స్టేట్‌కి రావడమే మన ఎయిమ్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఖచ్చితంగా ఆ వస్తారు ఆల్ఫా ఆల్ఫా స్టేట్‌లోకి. స్టేజ్ ఆల్ఫా స్టేజ్‌కి రావాలంటే కొంచెం టైం పడుతుందా సార్? క్లాస్ అంటే తీసుకున్న తర్వాత? క్లాస్ తీసుకుంటే ఖచ్చితంగా వస్తారు. ఎంత టైం పడుతుంది సార్?
అంతే, డిపెండ్ ఆన్ పర్సన్ బట్టి. అంటే మీరు ఫస్ట్ డే 2 రోజులు 2 అవర్స్, 3 అవర్స్ ఆల్ఫా స్టేట్‌లో ఉంటారు. తర్వాత ఇంకా ఎక్కువ టైం ఉంటారు. అట్లా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది ఆల్ఫా స్టేట్. ఓకే. అంటే డే మొత్తం ఒకసారి 6 అవర్స్ ఉంటారు. అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే 90% మంది ఎంతలో ఉంటారంటే ఒక గంట కూడా ఉండలేరు ఆల్ఫా స్టేట్‌లో. కానీ ఓకే. మేనిఫెస్టింగ్ చేసేవాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉండిద్ది. కొన్ని బిలీఫ్స్ ఉంటాయి కదా! అవును. కొన్ని కండిషన్స్ ఉంటాయి. కంపల్సరీ అలా ఉండాలి. ఇది అలవాటు అయిపోతుందన్నమాట. న్యూరల్ పాత్స్ ఏర్పడతాయి. అది డిఫాల్ట్ అయిపోతుంది ఆల్ఫా స్టేట్. ఇంకా హీలింగ్ స్టేట్ అనమాట అది. ఇంకా బీటా స్టేట్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉండిద్ది. దాన్ని కూడా అది 5 మినిట్స్ టు 20 మినిట్స్ అట్లా ఉంటుంది. దాన్ని కూడా కవర్ చేసుకోవచ్చు థాట్స్ ద్వారా. ఓకే. ఇంకా మన ఎయిమ్ ఏంటంటే 24/7 అండ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం ఆల్ఫా స్టేట్‌లోనే ఉండాలి. ఓకే. దానివల్ల హెల్త్ వస్తుంది, పీస్ వస్తుంది, రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ తగ్గిపోతుంది. కామ్‌నెస్ అనమాట. దాన్ని ఎలైట్‌మెంట్ స్టేట్ కూడా అంటారు. అండ్ ఆల్ఫా స్టేట్ కూడా 2. అండ్ పాజిటివ్ స్టేట్ ఉంటే సరిపోదు. ఆల్ఫా స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ ఆల్ఫా స్టేట్ ఉన్నప్పుడు మాత్రం మీరు అఫర్మేషన్స్ రాయాలి. ఏదైతే విజువలైజ్ చేస్తారో అది విజువలైజ్ చేయాలి. అన్నీ కూడా అప్పుడే చేయాలి. ఏదైతే బీటా స్టేట్‌లో ఉంటారో అప్పుడు విజువలైజేషన్ చేస్తారు. ఏది కంగారు ఎక్కడి నుండి వస్తారు, విజువలైజేషన్ చేస్తారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. సబ్‌కాన్షియస్ మైండ్ డోర్స్ క్లోజ్‌లో ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ అవేర్‌నెస్ ఉండాలి. మనం ఆల్ఫా స్టేట్‌లో ఉన్నామా? లేదా బీటా స్టేట్‌లో ఉన్నామా? బీటా స్టేట్ అంటే ప్యూర్ కాన్షియస్ స్టేట్. అది ఎలా కనుక్కోవాలి సార్? అది మనకెలా అది మీరు తెలుస్తుంది? రిలాక్సింగ్ మూడ్‌లో ఉంటారు. కూల్‌గా ఉంటారు. మీరు ఎప్పుడైతే బయట నుండొస్తారో, బయట ఉన్నంత సేపు మీరు బీటాలో ఉంటారు. ఎంత కావాలనుకున్నా సరే ఆల్ఫాలో ఉండలేరు. ఒక 10 మంది మనుషులతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అవేర్‌నెస్‌తోనే ఉంటారు. కాన్షియస్‌నెస్‌తో. మీరు ఎప్పుడైతే అలోన్‌గా ఉంటారో, సాలిట్యూడ్‌తో ఉంటారో, అప్పుడు ఆల్ఫా స్టేట్‌కి షిఫ్ట్ అవుతారు. అది మెడిటేషన్ ద్వారా ఒక 10 మినిట్స్ మెడిటేషన్ ద్వారా షిఫ్ట్ అవుతారు. అప్పుడు కొంచెం బ్రెయిన్ కామ్ అవుతుంది. కామ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఏదైతే అఫర్మేషన్ చేస్తా ఉంటారో, రాస్తారో ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అవుతాయి. తర్వాత న్యూరల్ పాత్స్ ఏర్పడతాయి. అది డిఫాల్ట్ స్టేట్ అయిపోతుంది. ఓకే. ఇదనేది కొంచెం ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. మనం జూమ్‌లో సార్ మీరు చెప్పుకునేయన్నీ ట్రైన్ కూడా చేస్తారు గదా! జస్ట్ 1% మాత్రమే ఉంటుంది. వీడియోలో గాని, జూమ్స్‌లో గాని చెప్పుకునేదంతా కూడా ఒక 1% మాత్రమే ఉంటుంది. పర్సన్ టు పర్సన్ మనకి చేంజెస్ అయితే రావాలి. ట్రాక్ చేయాలి. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అయితే ఉంటుంది. అండ్ అబండెంట్‌గా ఫీల్ అవ్వాలి. అంటే నా దగ్గర లేదు మనీ అనే థాట్ ప్రాసెసింగ్ ఉండకూడదు. మనం ఎప్పుడైతే 10,00,000 కావాలనుకుంటామో, మంత్లీ 1,00,000 కావాలనుకుంటామో, ఇది నేను కొనగలుగుతాను ఫ్యూచర్‌లో అని అనకూడదు. ఆల్రెడీ నేను ఇది కొనగలుగుతాను. ఇప్పుడే ప్రెజెంట్ టెన్స్‌లో కొనగలుగుతాను అని అనాలి. దీనికి సింక్ అవ్వాలి. మన బిహేవియర్‌కి కూడా, మనకొచ్చే సాలరీ కూడా సింక్ అవ్వాలి. ఇంకా రాట్లేదనే డైలమాలో ఉన్నట్టు మీరింకా. నమ్మనట్టే. మీరెప్పుడు కొంటానంటే. ఇంకా నాకు రాట్లా ఫ్యూచర్‌లో కొంటాను అనే అనకూడదు. ఆల్రెడీ నేను ఇప్పుడు కొనగలను అనే ఏదైనా కార్ చూసినా, ఇల్లు చూసినా, సంథింగ్ చూసినా సరే, ఇప్పుడు కూడా నేను కొనగలుగుతాను అనే ఫ్రీక్వెన్సీలోనే ఉండాలి. అన్నిట్లికి కూడా అలైన్‌మెంట్ అనేది ఉండాలి. ప్రతి దానికి కూడా. నా దగ్గర డబ్బులు లేవు సంథింగ్ ఎవరైనా అడిగినా సరే, మన దగ్గర అంత అమౌంట్ అయితే లేవు. ఎప్పుడు ఇట్లాంటివి చెప్పకూడదు. ఒక పక్కనేమో మీరు అబండెంట్‌గా ఫీల్ అవుతున్నారు. ఒక పక్కన లేదు అంటున్నారు. అది సింక్రోనైజ్ అవ్వదు. 2 కూడా ఉండాలి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ప్రెజెంట్ అయితే నేను ఇవ్వలేను. అట్లాంటి అనుకోవటమే. అట్లా డైవర్సియేషన్ చేసుకుంటాం. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి బ్యాడ్, గుడ్ అని తెలీదు. ఏదైతే ఫీడింగ్ చేస్తామో అది రెస్ట్రిక్ట్ చేసుకుంటుంది. సో, సబ్‌కాన్షియస్ లెవెల్‌లో మాత్రమే వస్తాయి గానీ మనకి ఇదంతా అవ్వదనమాట. కొంతమందికి 5 డేస్ పడుతుంది. కొంతమందికి 10 డేస్ పడుతుంది. ఇట్లా ఉంటుంది. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ థాట్‌ని కంట్రోల్ చేయాలి. తర్వాత ఆల్ఫా స్టేట్‌కి రావాలి. తర్వాత హార్ట్ టు బ్రెయిన్ కోహెరెన్స్ తీసుకురావాలి. తర్వాత విజువలైజేషన్ చేయాలి. డైరెక్ట్ ఫస్టే విజువలైజేషన్ చేస్తే వర్కౌట్ కాదు. మీరు ఆల్రెడీ ఇయన్నీ దాటుకొని స్టెప్పులు దాటుకొని తర్వాత విజువలైజేషన్‌కి రావాలి. డైరెక్ట్ విజువలైజేషన్ చేస్తే మీరు ఇంకా బీటా స్టేట్‌లోనే ఉంటారు.
మీకే అర్థమవుతుంది కొన్నాళ్ళు ప్రాక్టికల్గా అట్లా ఉంటే ఏ స్టేట్లో ఉన్నాము, ఎంత ఫ్రీక్వెన్సీ ఉందనేది అర్థమవుతుంది. ఇది రెస్ట్ ఆఫ్ టైం అంతా కూడా ఉపయోగపడుతుంది. సో విజయ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అదే మాట్లాడాను కదా, అది ఫాస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను సార్. అంటే అవి ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి. నేను ఏం ఆలోచిస్తున్నానో కూడా నేను అంతగా అబ్జర్వ్ చేయలేకపోతున్నాను సార్. థాట్స్ పైన కాన్షియస్నెస్ ఉంటేనే అసలు కామ్ స్టేట్ లో ఉండి మీరు చేస్తున్నారు, ఏదో బేటా స్టేట్ లో ఉండి మీరు చేస్తున్నారు. దట్స్ వై మీకు అనేది క్లారిటీ అయితే లేదు. మీరు బ్రెయిన్ ని స్టడీ చేసుకోవాలి, ఏమి క్లారిటీ ఉండాలి. ఈ పేపర్ పైన రాయండి ఏం కావాలనేది. పేపర్ పైన రాసి ఆల్రెడీ మీరు అది వచ్చినట్టు ఫీల్ అవ్వండి. అది ఫీలింగ్ అనేది చాలా కష్టం రావటం అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఏం ఆలోచించాను, ఇది నాకు ఎందుకు యూజ్ అవుతుంది, ఈ ఆలోచన ఏంటి అని అట్లా రాయాలా సార్ పేపర్ మీద? అంటే మనకి యూజ్, మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి అవేర్నెస్ ఉండాలి. వేస్ట్కి వెళ్తుందా లేకపోతే మన గ్రోయింగ్ కోసం వాడుతున్నామా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అఫర్మేషన్స్ రాస్తున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసమే చేస్తున్నారు. వాళ్ళ క్లారిటీ ఉంది, మనం చేసేదానికి క్లారిటీ ఉంది, మన కోసం చేస్తామని చెప్పి, మనకి లాభం కోసం చేస్తామని చెప్పి. సో మీకు అనేది క్లారిటీ ఉండాలి. మీకు ఏం చేస్తున్నాము అనేది క్లారిటీ ఉండాలి. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంత కావాలో, ఒక 30,000 కావాలి, 40,000 కావాలంటే రాసుకోండి పైన, పేపర్ పైన. అది రాసి అది వస్తుందని నమ్మండి. నాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని కూడా రాసుకోండి, ఆ ఇబ్బందులు కూడా పోతున్నాయని చెప్పి రాసుకోండి ఇంకో పేపర్ పైన. సో ఇట్లా అయితే మనకి మేనిఫెస్టింగ్ అయితే అవుతుంది. ఇది పర్సన్ టు పర్సన్ కదా, మనకు జూమ్లో కానీ వీడియోస్లో కానీ ఇట్లాంటివి కానీ 1% మాత్రమే చెప్తాం అనమాట. అంటే అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట. ఒక 10 మంది జూమ్లో తీసుకుంటే అర్థం కాదు, మనం కూడా అడగలేం ఫ్రీగా, మనకున్న సిచ్యువేషన్ బట్టి. పక్కన వాళ్ళు ఎవరు చూస్తే ఎవరన్నా అనుకుంటారేమో అని అట్లా అడగలేము. దట్స్ వై పర్సన్ టు పర్సన్, మన 10 నిమిషాలు మాట్లాడినా, 20 నిమిషాలు మాట్లాడినా, గంట మాట్లాడినా కానీ పర్సన్ టు పర్సనే. అవసరం వేస్తే పోస్ట్ పోన్ చేస్తాం, ఈ టైంలో ఖాళీ లేదండి ఒక 1 అవర్ ఆగి చేస్తాం అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తాం. 100% వాళ్ళు లెఫ్ట్ అవుతారు, జూమ్ నుండి హ్యాపీగా లెఫ్ట్ అవుతారు. అన్ని క్లారిఫై చేస్తాం, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగటమే. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగటం. చాలా మంది ఏంటంటే అబండెంట్ మైండ్ కావాలనుకుంటారు, కాకపోతే ఫీలింగ్ అనేది విరబడుతూ ఉంటుంది. రెండు కోహరెంట్ స్టేట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే రియాలిటీ షిఫ్ట్ అవుతుంది. మీకు డౌట్స్ అనేవి చాలా ఉన్నాయి, అంటే డౌట్స్ అంటే ఉండొచ్చు, కాకపోతే ఈ మీరు డ్రీమ్కి రియాలిటీ డౌట్స్ అయితే లేవు, వేరే డౌట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారో కూడా మీకు తెలియట్లా. ఒక క్లారిటీ తెచ్చుకోండి, దానిపైన ఫోకస్ పెట్టండి. తర్వాత మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ప్రోగ్రామ్ అవడానికి ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉండండి. అప్పుడు మాత్రమే ఏదైతే అపర్వేట్ చేస్తారో అండ్ విజువలైజేషన్ చేస్తారో అది మాత్రమే న్యూరల్ పాత్ ఏర్పడుతుంది. ఇంకా వేరే టైంలో చేసినా సరే వేస్ట్. ఎప్పటికప్పుడు ఈ కాన్షియస్నెస్ అనేది, థాట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది, దేనికోసం వేస్ట్ చేస్తున్నాను అనేది అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్గా అన్ని కూడా అలైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. లివింగ్ ఫ్రమ్ ఆల్రెడీ నాకు వచ్చేసింది అనే ఫీలింగ్ ఉండాలి, అంతేగాని ఎప్పుడో వస్తుంది నేను అనే థాట్ ప్రాసెస్లో ఉండకూడదు. ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ఫిజిషియన్లు చెప్పినా, న్యూరో సైంటిస్టులు చెప్పినా కానీ ఇదే చెప్తున్నారు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా అట్లాగనే ఉన్నారు, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. దీని గురించి తెలియని వాళ్ళు, దీని గురించి తెలియకపోవడం అనేది, ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంత ఇంపార్టెంట్. మేనిఫెస్టింగ్ గురించి తెలియదు ప్రతి ఒక్కరు కూడా దీని నుండే సక్సెస్ అవుతారు. సీఎంలు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. యూరోప్లో అయితే ఇంకా ఫాస్ట్గా ఉంది, ప్రతి పుస్తకంలో కూడా ఈ సబ్జెక్ట్ ఉంటుంది.
సో థ్యాంక్ యూ అండి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రేపైతే జాయిన్ అవుతాం. ఇవాళ ఎక్కువ మంది ఎవరు వచ్చినట్లేరు, పర్లేదు. ఓకే, సార్ ఉంటానండి. ఎప్పుడు చెప్పండి. జాయిన్ అయితే అప్పటి నుంచే క్లాస్ తీసుకుంటారా? అప్పుడే ఉంటుంది. అప్పుడు ఉంటే ఆ డే నుండి ఉంటుంది. ఏ టైంలో కానీ జాయిన్ అవ్వచ్చు. ఏ టైంలో కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ, మార్నింగ్ కానీ, మీకు ఎప్పుడు ఫ్లెక్సిబుల్ టైం కుదిరితే అప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇవాళ కుదరదంటే రేపు, అంతకంటే ఏమి ఉంటుంది అనమాట. మీరు మీ టైం చూసుకుని ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. స్టార్టింగ్లో 300 ఉంటారు, తర్వాత 400కి వెళ్తారు, తర్వాత 500కి వెళ్తారు. అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రీక్వెన్సీ. అండ్ మీకు అవేర్నెస్, థాట్స్ పైన అవేర్నెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మెజారిటీ టైం ఆల్ఫా స్టేట్లో ఉంటారు. కన్వర్టర్ పాత్ ఏర్పడుతుంది, హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ఒక ఫ్రీక్వెన్సీ గట్ ఫీలింగ్ వస్తుంది. దాని ద్వారా యాక్షన్ తీసుకుంటారు, మేనిఫెస్టింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అంతా ఇట్లా ఉంటుంది అంతే. 5 స్టెప్స్ ఉంటాయి మొత్తం. లాస్ట్ స్టెప్లో విజువలైజేషన్. సో థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. సో మళ్ళీ రేపు అయితే కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.